ఇంకా ఈ 450 acres ఏంటి సార్ డిఫరెంట్? ఇది వచ్చేసరికి గవర్నమెంట్స్ ది ధర్మవన నేచర్స్ పార్క్ అండి. ఓకే. ఇదేంటంటే 450 acres లో కంప్లీట్లీ బొటానికల్ గార్డెన్స్. సో జనరల్ గా ఏదైనా ప్లేస్ లో డెవలప్మెంట్ జరుగుతుంది, ఇండస్ట్రీస్ వస్తాయి, కంపెనీస్ వస్తాయి, దానివల్ల ఏమవుతుందంటే పొల్యూషన్ పెరుగుతుంది. బట్ ఈ ప్లేస్ లో ఏంటంటే మనకి ఎంత డెవలప్మెంట్ వచ్చినా, ఇన్ని ఇండస్ట్రీస్ వచ్చినా సరే, బికాస్ ఆఫ్ దిస్ ధర్మవన నేచర్స్ పార్క్ మనకి ఒక లంగ్స్ లాగా యాక్ట్ చేస్తాయి అనమాట. ఎప్పుడు కూడా ఆక్సిజన్ ఉంటుంది. మనకి గూగుల్ మ్యాప్స్ లో కనుక మనం చెక్ చేసుకుంటే ఏ ఏరియాలో పొల్యూషన్ పర్సెంటేజ్ అనేది ఉంటుంది. ఇక్కడ యాజ్ ఆఫ్ నో 75 ఉంది. సో లెస్ దెన్ 100 ఉంది అని అంటే చాలా హెల్దీ ప్లేస్ లో ఉన్నాం అని అర్థం. రేపు ఫ్యూచర్ లో ఇక్కడ ఎంత డెవలప్మెంట్ జరిగినా కూడా ఈ 75 అనేది అలాగే ఉంటుంది బికాస్ ఆఫ్ దిస్ పార్క్. సో ఇన్వెస్ట్మెంట్ పర్పస్, ఫ్యూచరిస్టిక్ డెవలప్మెంట్ పర్పస్, ఎకో ఫ్రెండ్లీ పర్పస్, బ్యూటిఫుల్ లైఫ్ స్టైల్ పర్పస్ ఇది ఒక బెస్ట్ వెంచర్ అని చెప్తున్నారు. చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. యూజువల్ గా ఓపెన్ ప్లాట్స్ ఏవైతే ఉంటాయో చుట్టుపక్కల అసలు ఏమి ఉండవు అనమాట. ఇక్కడ చక్కగా రెసిడెన్షియల్ బిల్టప్ ఏరియాస్ ఉన్నాయి, చక్కటి హ్యాబిటాట్స్ ఉన్నాయి, ఒక రెసార్ట్ లో ఉన్న ఫీలింగ్ వస్తుంది. ఏంటి ఇందులో ఉన్న స్పెషాలిటీ? జనరల్ గా ఓపెన్ ప్లాట్స్ అనగానే మీ అందరికి తెలిసింది ఏంటంటే సిటీకి అవుట్ సైడ్ బిల్డ్ చేస్తారు. సో ఎవరైనా సరే అక్కడ ఇన్వెస్ట్ చేసుకుని రేపు అన్న రోజు కొన్ని ఫ్యూచర్ లో మనం బిల్డ్ చేసుకోవాలి థాట్ తో యాక్చువల్లీ ఓపెన్ ప్లాట్స్ ని పర్చేస్ చేస్తారు. ఇమీడియట్లీ ఇప్పుడు కన్స్ట్రక్ట్ చేసుకోవాలి, ఇప్పుడే ఉండాలి అని అనుకున్నా సరే వాళ్ళ చుట్టుపక్కల ఇక్కడే మనకి యాక్చువల్లీ టౌన్ ఉంది, హ్యాబిటాట్స్ అందరూ ఇక్కడే ఉన్నారు. వాళ్ళకి కావాల్సిన రిసోర్సెస్ కానీ, గ్రోసరీస్, నీడ్స్ కానీ ఎవ్రీథింగ్ మనకి ఇక్కడే దొరుకుతాయి అనమాట. ఇది మనకి రైట్ సైడ్ హైవేకి కనెక్టెడ్ ఉంటుంది కాబట్టి అటు సిటీకి వెళ్ళాలన్నా ఇమీడియట్లీ రీచ్ అవ్వచ్చు, లేదు వాళ్ళకి ఏమైనా రిసోర్సెస్ ఏమైనా కావాలన్నా సరే ఇక్కడ నుంచే వాళ్ళకి దొరుకుతాయి అనమాట.